ఈ ఎంతమంది దేవతలు భూమిలో ఉన్నప్పటికీ వారందరూ కూడా అమ్మ పాదములను పూజించవలసిన వారై ఉన్నారు. పురుష దేవుళ్ళ కానీ స్త్రీల దేవుళ్ళ కానీ జగన్మాత యొక్క పాద పద్మముల పూజ చేసుకొని వారు అమ్మ వలన శక్తులు పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఒక పాటలో అన్నారు కదా, బ్రహ్మకు తేజస్సు విష్ణువు తేజస్సు నీ పదధూళిని తాకగా వచ్చేనట. బ్రహ్మకు తేజస్సు విష్ణువు తేజస్సు నీ పదధూళిని తాకగా వచ్చేనట అన్న మాట మనకి కనబడుతూ ఉన్నది. బ్రహ్మకైనా విష్ణువుకైనా తేజస్సు ఎలా వచ్చిందంట? అమ్మ పాదములు తాకడం వల్లనే వచ్చింది. అటువంటి అమ్మ వ్రతం ఒకటి ఉన్నదని ఇక్కడ మనకి సుమేధుడనే అతను